అందరికీ నమస్కారమండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఊరు ప్రయాణం ఉన్నదండి. హైదరాబాదు వెళ్ళాలి. రెగ్యులర్‌గా అయితే హైదరాబాద్‌కి నైట్‌కి ట్రైన్ ఎక్కి మార్నింగే హైదరాబాద్‌లో దిగేలాగా టికెట్లు చేయించుకుంటాము. అలానే చేయించుకున్నాం. కానీ ఈసారి విజయవాడ నుంచి చేయించామనమాట అండి. ఈరోజు రాత్రికి విజయవాడలో ట్రైన్ ఎక్కితే మార్నింగ్‌కి హైదరాబాద్‌లో దిగుతామనమాట. అంటే నాకు మచిలీపట్నం అంటే మా పుట్టిల్లు తెలుసు కదండీ! మచిలీపట్నంలో నాకు కొద్దిగా పనున్నదనమాట. అంటే నేను చదివిన కాలేజీకి వెళ్ళి కొన్ని కాగితాలు తీసుకోవాలనమాట అండి. అందుకోసమని చెప్పి మచిలీపట్నం వెళ్ళే పనుంది. అలానే విజయవాడలో నాకు కొంచెం పనులున్నయి. మా మేనకోడలు గృహప్రవేశం కోసం వెళ్తున్నాను కదండీ! కొంచెం పెట్టుబడి చీరలు అవి కూడా నేను కొన్ని తీసుకువెళ్ళాలి. అలానే నాకు కావాల్సింది, వదినకి కావాల్సిన చీరలు ఇవి కూడా మాకు పెట్టేవి మీరే తీసుకోండి అత్త అని తను చెప్పిందనమాట. అంటే తను అమౌంట్ చెప్పేసింది. నీకు కావాల్సిన చీర నువ్వు తీసుకో అత్త అని అంది. మా వదిన అంది అయితే నాకు కూడా తీసేవే నువ్వే అని అన్నాదనమాట. అలాగా మా షాపింగు అట్లానే పెట్టుబడి చీరలు కొన్ని కావాలని అడిగిందనమాట అండి. అందువలన విజయవాడలో ఆగి రాత్రికి ట్రైన్ ఎక్కటానికి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాననమాట అండి. ఇప్పుడైతే ప్రేమ నేను బయలుదేరుతున్నాము. ఈ విజయవాడలో పనులన్నీ అయిన తర్వాత నన్ను ట్రైన్ ఎక్కించి ప్రేమ తనకి పనున్నదనమాట అండి. అది చూసుకొని భీమవరం వచ్చేసేస్తాడు. నేనేమో సరాసరి హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఏవండీ ఏదన్నా ఊరు వెళ్తున్నాము అనంటే మన ఆడవాళ్ళకి ముందు నుంచే బెంగొచ్చేస్తదండి. అందులో నేను ఫస్ట్ వస్తానో ఏమోనండి. ఏంటో ఇంటి మీద విపరీతమైన బెంగొచ్చేస్తది. ఊరు ప్రయాణం అనేసరికి ఒక విధమైన టెన్షన్ కూడా వచ్చేస్తది. అది దగ్గర ఊరా, దూరం ఊరా ఇవన్నీ పక్కన పెట్టండి. ఓ వారం రోజులు ఇంట్లో ఉండము అనంటే ఎక్కడ లేని బెంగ వచ్చేసేస్తదండి. నిజానికి మా వారు కూడా ముందు వస్తానని అన్నారు కానీ కొద్దిగా పనులున్నయి. అలానే కొంచెం విపరీతంగా ఎండలొకటి ఉంటున్నాయి కదండీ! నేను ఈ ఎండలకి ప్రయాణం చేయలేనులే అని అన్నారు. అందువల్ల ఆయన్ని ఇబ్బంది పెట్టట్లేదు. అట్లనే ప్రేమకి ఊరు వెళ్ళే పనున్నాదండి. తను శ్రీకాకుళం వెళ్తాడనమాట. అందువల్ల తను కూడా రావట్లేదు. లేకపోతే ముగ్గురం అటెండ్ అయ్యేవాళ్ళం ఫంక్షన్‌కి. రజిత వాళ్ళ ఫంక్షన్‌కి. నా మేనకోడలు రజిత మీరు గుర్తుపడతారు. ఫంక్షన్ వీడియో పెడతానులెండి. అప్పుడు చూద్దురు కానీ. నిజానికి గృహప్రవేశం, పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినియి. ఫంక్షన్ అనమాట అండి ఇప్పుడు. అందరిని పిలుచుకొని పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటోందనమాట. ఏవండీ పుట్టింటి వాళ్ళందరినీ కలుస్తున్నాము అనే సంతోషం మాత్రం మనసులో ఒక మూల ఉంటుందండి. నేనని కాదు, మీరని కాదండి ఎవ్వరికైనా సరే అండి. పుట్టిల్లు అంటే 1000 ఏనుగుల బలం వచ్చేసేస్తది కదండీ! అలాగా మా వాళ్ళందరూ కూడా వస్తారు. హైదరాబాద్‌లోనే అందరం మీట్ అవ్వటానికి ఫోన్స్ అవి చేసుకున్నాంలెండి. ఇక ఉదయమే కృష్ణయ్యకి స్నానం చేయించేసానండి. అదే చెప్తున్నాను. కృష్ణయ్య మళ్ళీ నేనొచ్చిన తర్వాతే నీకు నీళ్లు పోస్తాను నాన్న. ఈ వారం రోజు మట్టిలో ఆడకు, దుమ్మేసుకోకు అని చెప్తున్నాననమాట అండి. ఏవండీ ప్రతిరోజు కృష్ణయ్యతో మాట్లాడతానండి. ఆ బుజ్జి కృష్ణుడితోటైతే అసలు అటొస్తే చాలు బుజ్జోలా, బుజ్జోలా అంటూ ఆ చిన్ని కృష్ణుడితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాననమాట. గార్డెన్‌లో ఒక చిన్న బాబు ఎవరో తిరుగుతున్నట్టు అట్లా అనిపిస్తదండి ఆ చిన్ని కృష్ణుడిని చూస్తే. అలానే ఈరోజు గార్డెన్‌లో కొంచెం పనున్నాదినని ఆహ్, కపీని రమ్మన్నామనమాట అండి. ఉదయమే వచ్చాడు. తన పనేదో తను చేస్తున్నాడనమాట. అంటే అక్కడక్కడ కొంచెం కరివేపాకు మొక్కలు ఒకటి వచ్చినియనమాట అండి. అవి కూడా తీసి కొంచెం ఎండ తగిలే చోట వేయమన్నాను. అలానే అరటి పిలకలు ఒకటి విపరీతంగా వచ్చినియండి. అరటి పిలకల్ని కూడా కొన్ని తీసి వేరే చోట వేయిద్దాము అని అనుకుంటున్నాము. ఇట్లా కొన్ని పనులైతే ఉన్నాయి. కపీకేంటంటే తనకి వీలైనప్పుడే వస్తాడనమాట అండి. తను స్కూల్లో అది కూడా పని చేస్తాడు. వాచ్‌మెన్‌గా చేస్తాడు. నేను బాబు నీకు వీలైనప్పుడు రా అని చెప్తాను. తనొచ్చినప్పుడు ఈ పనులవి చేయించుకుంటాననమాట అండి. అట్లనే పర్ణశాలకు వెళ్ళాలన్నా కూడా కపీనే వస్తాడు మాకు. అంటే అక్కడ పనులు అవి ఏమన్నా అంటే మొక్కలు నాటటం, వాటరింగ్ చేయటం ఇట్లాంటియి ఏమన్నా చేయాలన్నా కపియే వచ్చి చేస్తాడనమాట అండి. ఈవేళ పొద్దున్నే నేను లేచి తెల్లవారుజామునే లేచిపోయానండి. వీడియో పనుంటే కొంచెం జేసుకున్నాను. ఇక గార్డెన్‌లో ముగ్గు పెట్టి వెళ్తున్నాను. నరసమ్మ ఇక రేపు, ఎల్లుండి నుంచి నరసమ్మ వేసుకుంటుందండి ముగ్గు. కానీ కన్నయ్యలకి నీళ్లు పోయటం మాత్రం నేనే పోస్తానండి.
కొంచెం ఈ మామిడి పళ్ళు ఏమన్నా ముగ్గినయేమో అని చూసాను గానీయండి, లేదండి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు కోసామనుకోండి అనవసరంగా పాడు చేసిన వాళ్ళం అవుతాం ఎందుకొచ్చిందినని ఆ కాయలనేమి ముట్టుకోలేదనమాట. కొంచెమన్నా తయారైతే పిల్లల కోసం తీసుకువెళదామా అని అనిపిచ్చిందండి. సాకేతు, సౌమిత్తు, షన్ను బాబు అందరూ హైదరాబాదులోనే ఉంటారు కదండీ ఇప్పుడు. రమ్య, షన్ను కూడా వస్తున్నారనమాట. మన వాళ్ళకి తీసుకువెళ్దామని అనుకున్నాను గానీ తయారవ్వలేదండి. ఆహ్, షన్ను, సాకేతు, సౌమిత్తు అందరూ కూడా వాళ్ళ క్లాసుల్లో పాసయ్యి చక్కగా నెక్స్ట్ క్లాసులకి వెళ్ళారండి. సాకేత్, సౌమిత్ అయితే 10థ్ క్లాసు వాళ్ళకి మార్కులు కూడా వచ్చినియి. వచ్చినియండి. ర్యాంకులవి కూడా చాలా బాగా వచ్చినియి. సంధ్య వీడియో కూడా చేసి పెట్టిందనమాట అండి. ఏవండీ పిల్లల్ని బలవంత పెట్టి చదివించటం అట్లా ఏమి ఉండదు. ఆళ్ళ పాటిని వాళ్ళు చదువుకోవటమేనండి. ట్యూషన్‌లు గాని అటువంటివి కూడా ఏమీ ఉండవనమాట. వాళ్ళ పాటిని వాళ్ళు చదువుకున్నా చక్కగా మార్కులు తెచ్చుకున్నారు అని చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా సంతోషపడతారు అని చెప్పి మీకు కూడా తెలియచేస్తున్నాననమాట అండి. సరే ఇక ఈరోజు శనివారం పిండి దీపాలను వెలిగించుకుని, స్వామికి పూజ చేసుకుని అప్పుడు బయలుదేరదాము అని చెప్పి స్వామికి పూజ చేసుకుంటున్నాననమాట అండి. స్వామికి పూజ చేసుకుంటూ ప్రతి శనివారం ఏదో ఒక నిదర్శనాన్ని చూపించి ఆనందపరుస్తున్నావు కదా స్వామి! ఈవేళ నేను ప్రయాణం పెట్టుకున్నాను. నాకు ఏం నిదర్శనం చూపిస్తావో ఏంటో అని స్వామితో మాట్లాడుకుంటూ పూజ చేసుకున్నానండి. ఇదిగోండి ప్రేమ్ బాబు కూడా రెడీ. శివయ్య వెళ్ళొస్తాను నాయనా తండ్రి. ఉదయమే కారు ఎక్కటమే ఫస్ట్ మా కార్‌లో ఏం మోగుద్దో తెలుసా అండి? సుందరకాండ అండి. ఎంఎస్ రామారావు గారు పాడిన ఈ సుందరకాండ అంటే ప్రేమకు చాలా ఇష్టం. తనకే కాదండి మాకు కూడా చాలా ఇష్టము. ఒక ప్రేమ బర్త్‌డేకి చిన్నప్పుడు ఎంఎస్ రామారావు గారిని పిలిపించి సుందరకాండ పారాయణ కూడా ఇంట్లో పెట్టారంటండి మా ఇంట్లో. ఎప్పుడూ ఆ విషయం చెప్తూ ఉంటారనమాట. ఇక మేము వెళ్ళే దారిలో అండి మా తోట కూడా దాటిన తర్వాత ఆ సెంటర్ దాటిన తర్వాత కృత్విన్నులో ఈ ముత్యాల దుర్గమ్మ అన్న టిఫిన్ సెంటర్ దగ్గర ఆగుతామండి. ఇక్కడ కూడా ముత్యాలమ్మ తల్లేనండోయ్! మనం పర్ణశాలకెళ్ళేటప్పుడు ముత్యాలమ్మ తల్లే. ఇక్కడ కూడా ముత్యాలమ్మ తల్లే అండి. వీళ్ళ దగ్గర టిఫిన్ చాలా బావుంటదండి. అక్కడ ఆగి మా కృష్ణా జిల్లా స్పెషలు చిన్న పునుగులు, వడలు ఇలాంటియన్నీ తిన్నామనమాట అండి. ఇక బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకొని మళ్ళీ బయలుదేరామండి. ఏంటిదంతా ఇంత డ్రైగా ఉన్నది ప్రేమ పంటలయిపోయినియంటావా? ఇటు పంట ఉండదు కదా! ఆ! లేదా? ఇటు కృష్ణా జిల్లా ఆ! పంట ఉండదు. మన పర్ణశాల పక్కన చూసావా? అప్పుడే ఇంకా కోతలకు కూడా కంకులొచ్చేసినాయి. కోతలకు సిద్ధమైపోతున్నాయి. కొంచెం చాలా కోతలు నూర్పుడు అయిపోతుంది కదా! అవును. ఇక్కడ చూడండి. నూర్పుడు అయిపోతుంది కదా! అలా వేస్ట్‌గా ఉన్నాయి. అంటే ఈ ఇయర్‌లో ఒక్క పంటే అనమాట కృష్ణా జిల్లాలో. ఇలా చూస్తే బాధొచ్చేసేస్తుందండి. ఇటు వెంపు ప్రయాణానికి, గోదావరి జిల్లాల వెంపు ప్రయాణానికి చాలా తేడా ఉంటుందండి. బై రోడ్ ఎళ్ళేటప్పుడు అది క్లియర్‌గా తెలుస్తూ ఉంటుందనమాట. కొంచెం డ్రైగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడంతా. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఫస్ట్ అయితే మచిలీపట్నం వెళ్ళిపోయామండి. ఆహ్, అయితే ఒక్కసారిగా అయితే ఈ పని అవ్వలేదు. మళ్ళీ రావాల్సొస్తదండి బందరు అని చెప్పారు. వీలైతే కాగితాలు వారే పోస్ట్‌లో పంపించేసేస్తామని అన్నారు. ప్రేమ తెలిసిన వాళ్ళతో చెప్పాడనమాట. ఆ పని కూడా పూర్తి అయితే బావుండేది. ఆ పనైతే నాకు పూర్తి అవ్వలేదనమాట. ఇక మచిలీపట్నం నుంచి విజయవాడకి బయలుదేరామండి. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాతండి, జోగి అడుగుతూ ఒకళ్ళు ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారనమాటండి. అది చూసి ఆపమని చెప్పి కారు ఆపాను. విజయవాడ వచ్చామండి. ఆగాము ఎందుకో తెలుసా అండి? తిరుపతి వెళ్ళేవాళ్ళు జోగి అడుగుతూ ఊరేగింపుగా వస్తున్నారు. ఇవాళ శనివారం. స్వామివారికి దీపం పెట్టుకుని వచ్చానా అండి? ఏదో ఒక రూపంలో స్వామి కనిపిస్తాడు తిరుపతికి సంబంధించింది అని నేను నమ్ముతాను. దారిలో ఇదిగోండి జోగి వాళ్ళు వస్తున్నారు జోగి అడుగుతూ. అందుకని ఆగామన్నమాట అండి. గోవిందా గోవిందా. స్వామి క్షేమంగా వెళ్ళరండి. ఊరేగింపుగా బాజాలతోటి వస్తున్నారండి. మేము
కొంచెం ఎదరికెళ్ళి ఆపామనమాట. కానీ ఆ ఊరేగింపు ఏం కనపడలేదు. ఇదేంటి ఎటెళ్ళిపోయారు ఈ జోగి అడిగేవాళ్ళని నేను కారు దిగి వెనక్కి వెళ్తే వీళ్ళు ఆటో ఎక్కేస్తున్నారండి. చాలా దూరం నుంచి వచ్చారంట. అంటే ఊరంతా తిరిగేయరు కదండీ! జోగి అడగటం అంటే ఇది మొక్కుకుంటారనమాట. కృష్ణా జిల్లాలో ఎక్కువగా తిరుపతి వెళ్ళేవాళ్ళు ఇట్లా మొక్కుకుంటారనమాట అండి. ఆ బ్యాండ్ మేళం వాళ్ళందరూనేమో ఒక ఆటో ఎక్కారు. ఈ ఫ్యామిలీ అంతా కూడా ఒక ఆటో ఎక్కారు. వెళ్ళిపోతున్నామమ్మా ఇంటికి అని చెప్పారనమాట అండి. అయినా ఇట్లా జోగి అడుగుతూ వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వటం అనేది సప్త శనివారాల్లో స్వామి ఎలాగలాగా నిదర్శనం చూపిస్తాడండి. ఆయన కనిపిస్తాడు. ఇది నేను గట్టిగా నమ్ముతున్నాను. భక్తి అనేది నమ్మకం అండి. మనం ఎంత నమ్మితే భగవంతుడు అంతలా నిదర్శనాలు ఇస్తాడు అనటానికి నేనే ఉదాహరణ అండి. ఎవరన్నా అనుకోవచ్చు మీకే జరుగుతాయా ఇలాంటియినని. మనం నమ్మిన దాన్ని బట్టి జరుగుతాయండి. అంతే. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక ఆ తర్వాతేమో చిల్లపల్లి వేవర్లీకి వెళ్ళామనమాట. షాపింగ్ ఉందని చెప్పాను కదండీ! చాలా సేపే టైం పట్టింది. ఇక్కడ 50% ఆఫర్ ఇస్తున్నారండి. నాకు కావాల్సినయి తీసుకున్నాను. మా వాళ్ళకి కావాల్సినయి తీసుకున్నాను. అలానే నేను కొన్నయన్నీ కూడా ఒకసారి ఇలా ఫోటో దిగుదామునని ఎన్ని ఫోజులు పెడుతున్నానో చూడండి. ఇలా ఒకసారి, ఇలా ఒకసారి డ్రెస్సులు, కొన్ని రకాల చీరలు, మళ్ళీ ఇటు పక్కన ఒక రకం చీరలు. ఇవన్నీ కూడా పెట్టుబడి కోసం తీసినవనమాట అండి. వీటిలన్నిటిని కూడా చిల్లపల్లి వేవర్లి వారే డైరెక్ట్‌గా బాక్సు హైదరాబాద్‌కి వేసేస్తామన్నారు. ఎందుకంటే రాత్రికి బస్‌కిచ్చేసారనుకోండి, మార్నింగ్ గజిటా కలెక్ట్ చేసేసుకుంటది. ఇక వాళ్ళు అన్నీ కూడాను ప్యాక్ చేసుకొని కవర్‌లో పెట్టుకొని పేర్లవి రాసుకుంటారు. ఇక ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. నాకు ఆకలేస్తోందండి. ఇక సంపత్ గారే మమ్మల్ని భోజనానికి తీసుకొచ్చారనమాట. అంటే చిల్లపల్లి వేవర్లి సంపత్ గారు మినర్వా హోటల్‌కి తీసుకొచ్చారనమాట అండి. మన ఆంధ్ర భోజనం స్పెషల్ అంటండి. తీరా చూస్తే ఫుల్ ప్యాక్డ్ అనమాట. వెయిట్ చేయాల్సి వచ్చిందండి. ఏంటో తెలుసా వెయిటింగ్ అండి. అక్కడంతా ఫుల్ రష్ ఉన్నది. వెయిట్ చేస్తున్నారు. అందరితో పాటు మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఫుడ్ తిన్న తర్వాత ఈ వెయిట్ చేయడానికి అర్థం ఉందో లేదో చెప్తాను. ఫుల్ ప్యాక్ ఉన్నది. ఎట్టకేలకు వచ్చామండి. ఒక 15 మినిట్స్‌కి వచ్చాము. ఇదిగోండి థాలీ వచ్చింది. ఫస్ట్ రవ్వ లడ్డు వచ్చిందండి. ఏదో సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా వచ్చిందనమాట. సేమ్ అలా ఉన్నది. శనివారం నాడు వెంకన్న స్వామి ఈ విధంగా ప్రసాదం పంపాడండి. లంచ్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ఇంకా విజయవాడలో పనులొకటి ఉన్నాయన్నమాట అండి. అందుకని ఒక్క 5 మినిట్స్ మాత్రం అక్కడ కూర్చున్నాము. ఆహ్, ఏదో భుక్తాయాసం తీర్చుకోవటానికి అన్నట్లు. మళ్ళీ విజయవాడలో పనులన్నీ చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో నైట్‌కి 9, 9:30 కల్లా కూడా రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోవాలనమాట అండి. రైల్వే స్టేషన్‌లో నన్ను ట్రైన్ ఎక్కించేసేసి ప్రేమ్‌బాబు వెనక్కి వెళ్ళిపోతాడనమాట. ఇక మేము కూడా బయలుదేరుతూ ఉన్నామనమాట అండి. ఇక రేపు పిల్లలందరితో హైదరాబాద్‌లో కనిపిస్తానండి. రేపటి నుంచి అక్కడ వీడియోస్ పెడతాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.